రేఖలో ఆస్తమా, అలర్జీ, గులక వంటి సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వివరించడానికి శ్వాస హాస్పిటల్ నుండి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ వీరపనేని విష్ణురావు స్టూడియోలో ఉన్నారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఆస్తమా. ఆస్తమా రావడానికి కారణాలేంటి? ఆస్తమా అనేది అలర్జీకి సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే అలర్జీ అంటే ఏంటి? మనకి ఏదో ఒకటి పడకపోవటం. అంటే అతి ముఖ్యమైనవి మనకి ఏదో ఒకటి పడకపోవటంలో, పర్యావరణంలో, ప్రకృతిలో అతి ముఖ్యమైనవి ఏంటంటే డస్ట్ మైట్స్, పోలెన్స్, అంటే పుప్పొడి రేణువులు అంటాం కదా, పోలెన్స్, వైరస్, బ్యాక్టీరియా. సో వీటి వల్ల మనకు ఎలర్జీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది బాడీలో. ఇదేం చేస్తుందంటే ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఇప్పుడు బాగా ఇక్కడ ఏదైనా పడింది అనుకోండి, కాలింది అనుకోండి, ఒక గాయం అవుతుంది. బాగా ఏదన్నా మనం గట్టిగా రుద్దితే కూడా ఒక గాయంలా అవుతుంది. సో ఈ గాయం కొన్ని రోజుల తర్వాత ఒక పుండు తర్వాత ఏంటంటే ఈ పుండు అది ఊజింగ్ వస్తుంది, కారుతూ ఉంటుంది. మనం ఏమాత్రం టచ్ చేసినా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇలాంటి ఇన్ఫ్లమేషన్ డస్ట్ మైట్స్ వల్ల కానీ, పోలెన్స్ వల్ల కానీ కొంతమందిలో ముక్కులో నుంచి ఊపిరితిత్తుల చివరి దాకా ఒకలాంటి గాయంలా అవుతుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఒకలాంటి గాయం. ఆ గాయం అనేది ఎప్పుడైతే తయారవుతుందో గాలి గట్టిగా సోకినా కూడా కొంతమందికి తుమ్ములు వస్తాయి. సో ఊపిరి బిగబట్టినట్టు. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కులో ఉన్నటువంటి ఆ పొర, ఆ మ్యూకస్ మెంబ్రేన్ మందం అయిపోతుంది. తర్వాత దాంట్లో నుంచి జిగట పదార్థం ఊరుతూ ఉంటుంది, మ్యూకస్ అంటాం, ఊరుతూ ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి మృదువైన కండరాలు బిగదీస్తాయి. అప్పుడు గాలి పీల్చుకోవటం, వదలటం కష్టం అవుతుంది. ఎలర్జీ అనేది కళ్ళల్లో ఉంటే కంటి ఎలర్జీ అంటాం, ఎలర్జిక్ కంజంక్టివైటిస్, బాగా రుద్దుతూ ఉంటారు, తర్వాత నీళ్లు గారుతూ ఉంటాయి. ముక్కులో ఉంటే తుమ్ములు, ముక్కు బ్లాక్ అవ్వటం, ఇచ్చింగు, దురద, రకరకాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇదే ఎలర్జీ కిందికి పోతే టాన్సిలైటిస్ అంటాం, ఎడినాయిడ్స్ అంటాం, ఫారింజైటిస్ అంటాం, లారింజైటిస్ అంటాం. అదే బ్రాంకైటిస్గా మారి ఆస్తమాగా మారుతుంది. అంటే ఒక ఎలర్జీ లాగా మొదలై ఆస్తమా లాగా ఎండ్ అవుతుంది అనమాట. ఈ ఎలర్జీ రావడానికి కారణం ఈ డస్ట్ మైట్స్, దాని తర్వాత వైరస్లు, బ్యాక్టీరియాలు. ఈ ఇన్ఫ్లమేషన్ అనుకున్నాం కదా, గాయం అనుకున్నాం కదా, ఈ గాయం ఎప్పుడైతే లోపల ఉంటుందో ఆ గాయాన్ని రెచ్చగొట్టేవేంటి? వాతావరణ కాలుష్యం, దాని తర్వాత యాసిడ్ ఫ్యూమ్స్, ఇప్పుడు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా అవి, అగరబత్తీలు. సో నేను గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను అగరబత్తీలు ఆస్తమాని ప్రేరేపిస్తాయని. మొన్న బ్రిటిష్లో ఒక పెద్ద స్టడీ జరిగింది. సో అగరబత్తీల వల్ల విపరీతమైనటువంటి ఆస్తమా, శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పి. కాబట్టి అగరబత్తీ పొగ, చిన్నపిల్లలకు సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. సాంబ్రాణి పొగ అంత డేంజర్ ఇంకోటి లేదు. కానీ సాంబ్రాణి పొగ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. సంస్కృతిలో ఒక భాగం కాబట్టి వెయ్యాలి అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. సో ఇప్పుడు నేను చెప్తుంటే యంగ్ మదర్స్ ఏంటంటే ఇలా డాక్టర్ చెప్పాడు వేయకూడదంట అని చెప్పి వీళ్ళు అంటారు. సో ఈ యొక్క ఏజ్ మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మీరు ఊరికే పెరిగారా, మేము కూడా ఇలా సాంబ్రాణి పొగ వేయబట్టే మీరు కూడా పెరిగారు కదా అన్నట్టుగా మాట్లాడతారు. అయినా కూడా వాళ్ళు పెరిగారు, అది గొప్పడా. అయినా కూడా ముక్కులో నూనె వేస్తూ ఉంటారు. ముక్కులో నూనె వేస్తే ఊపిరితిత్తులో పోదు. చాలా మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ముక్కులో నూనె వేస్తే కూడా. సో అలాంటివి చేయకూడదు. సాంబ్రాణి పొగలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. అంటే పిల్లలకు జోలపాడి అలర్జీని, ఆస్తమాని తట్టి లేపటంతో సమానం. కాబట్టి సాంబ్రాణి పొగలు వేయకూడదు. ఎవరు కూడా ఇంట్లో అగరబత్తీలు వెలిగించటం, తర్వాత కాయిల్స్ పెడతారు ఏది దోమల కోసం. ఎంత డేంజర్ అవి, చాలా డేంజర్. ఎంత దగ్గర పెడితే అంత డేంజర్ అనమాట అవి. సో ఈ ఇన్ఫ్లమేషన్ ని రెచ్చగొట్టేటటువంటి అంశాలు మన పర్యావరణంలో, ప్రకృతిలో కొన్ని వందలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. అందులో వైరస్లు, బ్యాక్టీరియాలు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ కలిపి ఆస్తమాని ఒకటి ప్రేరేపిస్తే, ఒకటి కారణమైతే దాన్ని రెచ్చగొట్టేవి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద అలర్జీ, ఆస్తమా అనేవి సో ఈ విధంగా వివిధ కారణాల వల్ల మనకు కనిపిస్తుంది. ఈ ఆస్తమా లక్షణాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయా, లేకుంటే ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా ఉండే అవకాశం? చాలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారమ్మా. మొత్తం మీద ఏంటంటే ఏదో శ్వాసలో ఇబ్బంది, మొత్తం మీద గాలి పీల్చటంలో ఏదో ఇబ్బంది. కొంతమంది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఏంటి ఏమైంది నీకంటే, ఏంటో సార్ ఊపిరి ఆడట్లేదు అంటారు అంతే. ఆ పేషెంట్ అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధలు, అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధల్లో ఆస్తమా నెంబర్ 1.
అందుకే ఆస్తమా పేషెంట్లు బయటికి నార్మల్గా ఉంటారు, అసలు ఎవరు గుర్తుపట్టరు. మీరు ఏదో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు, ఇంత చక్కగా ఉన్నారు, మీకేంటి ప్రాబ్లం అని అంటారు. ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. ఉమ్మడి కుటుంబాల్లో ఒక లేడీ, ఒక అమ్మాయికి గనక ఆస్తమా ఉండి ఉమ్మడి కుటుంబంలోకి ఎంటర్ అయితే ఆ అమ్మాయి అనుభవించే నరకం వర్ణాతీతం. ఎవరికి అర్థం కాదు. ఈ అమ్మాయి పని చేయలేదు, పని చేయబోయేసరికి ఆయాసం వస్తుంది, ఇల్లు దులపాలంటే తుమ్ములు వస్తాయి. సో ఒకరోజు దులిపితే వారం రోజులు పండుకునే సందర్భాలు ఉంటాయి. కాబట్టి పని చేయలేదు, బట్టలు ఉతకాలంటే ఆయాసం, మెట్లెక్కాలంటే ఆయాసం, పని చేయాలంటే ఆయాసం, దగ్గు, ఆయాసం, రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఇవి బయటికి ఏమి కనిపించవు. కాబట్టి హస్బెండ్ నమ్మరు కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ నమ్మరు, కొన్ని సందర్భాలు బంధువులు నమ్మరు, ఎవరు నమ్మరు. కాబట్టి చెప్తున్నారేమో అంటారు. అయితే వాళ్ళ బాధ దేవుడికే తెలుసు. కాబట్టి ఈ బాధలు వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలేదు, డాక్టర్కి అర్థం కాకపోతేనే వాళ్ళకి అసలు సమస్య మొదలవుతుంది. సో బంధువులందరూ వచ్చి కూర్చుంటారు, పేషెంట్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. డాక్టర్ చూసి అందులో ఒక్కోసారి టెస్టులో ఏముండదు, పేషెంట్ని చూస్తే కూడా ఏమీ కనిపించదు. ఏమైందమ్మా బాగానే ఉంది కదా డాక్టర్ అంటే ఇంకా అమ్మాయికి ఆ దేవుడే శరణ్యం. కాబట్టి ఇలాంటి తప్పులు చేయొద్దన్నమాట. సో అలర్జీ ఆస్తమా పెట్టినన్ని బాధలు ఏ వ్యాధి పెట్టదు. అలర్జీ ఆస్తమా బాధితులు మార్చినంత మంది వైద్యులు ఎవరూ మార్చరు. సో అదొక నరకం. ఈ నరకాన్ని నుంచి వాళ్ళు బయటపడాలంటే ఏకైక మార్గం ఏంటంటే ఆ జబ్బును అర్థం చేసుకునేటటువంటి డాక్టర్లు ఉండటం. సో దానికి సరి అయిన సమయంలో సరి అయినటువంటి వైద్యాన్ని కనుక మనం అందించగలిగితే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే ఎదుగుదలపై ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే నేను అలర్జీ ఆస్తమా దేంతో పోలుస్తానంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. లేదా ఎదిగే మొక్కని మనం తాళ్లతో కట్టామనుకోండి, మొక్క ఎలా ఎదుగుతుంది? సో ఆస్తమా అలర్జీ అనేది దాంతో పోలవచ్చు మనం. కాబట్టి కొంతమంది ఏంటంటే చిన్నపిల్లల్లో అలర్జీ ఆస్తమా వచ్చినప్పుడు ఎంతకి వాళ్ళు బరువు పెరగరు, హైట్ పెరగరు. సో ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం పెట్టట్లేదేమో, తల్లిదండ్రులు ఎంత తింటున్నారేమో వీళ్ళు పెట్టకుండా అనుకుంటారు కొంతమంది. సో అలాగా అందుకే తల్లిని కూడా విమర్శిస్తారు, పిల్లలకు ఏం పెట్టకుండా ఇట్లా పెంచుతున్నారు మీరని. వీళ్ళకి పాపం ఏం తెలియదు. అంటే ఏంటంటే సరి అయిన సమయంలో అలర్జీని ఆస్తమాని గుర్తించాలి. అంటే ఎలా గుర్తించాలి? సో ఫస్ట్ తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నాయా అనేది ఫస్ట్ చూడాలి. తల్లి వైపు అందరికీ, తండ్రి వైపు వాళ్ళకి అందరికీ. ఎక్కడైనా సరే మనం ఎవరికైనా ఉందా అంటే మాకెవరికి లేదండి అంటారు. అది కాదు, ఎవరికి ఎక్కువ మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అది సైనస్ రూపంలో ఉండొచ్చు. ఇందాక మీరు అడిగారు ఏ రూపంలో ఉంటుందని. సైనస్ రూపంలో ఉంటుంది కొంతమంది కేవలం తుమ్ములే వస్తాయి, కొంతమంది కేవలం చలిగాలికి పోగానే హెడేక్ వస్తుంది, ఇంకేముంటది వాళ్ళకి. కొంతమందికి అంటుంటారు, ఎప్పుడు చూసినా గొంతు అంటే థ్రోట్ క్లియరింగ్ సెన్సేషన్, ఎప్పుడు చూసినా అలా అంటారు. కొంతమంది అంటుంటారు, ఒక మేనరిజం. ఆస్తమా లక్షణాలే. ఈ లక్షణాలన్నీ ఇలా అంటుంటారు. కొంతమంది విపరీతం కళ్ళు నలుస్తూ ఉంటారు, కొంతమంది అంటుంటారు. సో మెట్లెక్కగానే ఆయాసం, ఆటలాడితే ఆయాసం, స్కూల్ బ్యాగ్ మోస్తే ఆయాసం, పని చేస్తే ఆయాసం, రన్నింగ్ చేస్తే ఆయాసం, ఏ పని చేసినా ఆయాసం వస్తుంది. కొంతమందికి ఏది పడదు, కూల్ డ్రింక్స్ తాగితే పడదు, ఐస్ క్రీమ్ తింటే పడదు, ఏదన్నా నీళ్లు మారితే పడదు, ఏదన్నా కూర మారితే పడదు, బయట ఏదన్నా తింటే పడదు, ముఖ్యంగా గప్చిప్ తింటే అసలు పడదు. సో ఇలాంటివి తినగానే కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏదో ఒకటి పడకపోవడం, ఏ పని చేసినా ఆయాసం రావటం, ఇవి అలర్జీ ఆస్తమా లక్షణాలను గుర్తించడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ లక్షణాలు తల్లిదండ్రుల వైపు ఎవరికైనా ఉన్నాయా, ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఉంటే మనకి ఈ పిల్లల్లో కూడా ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా. మరి చిన్న పిల్లలు అడిగారు కదా ఇందాక మీరు ఏ లక్షణాలు ఉంటాయని. చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే గాలి పీల్చలేరు పాపం. పుట్టగానే తల్లియే ఫస్ట్ డయాగ్నోజ్ చేస్తుంది డాక్టర్ కంటే ముందు. మా పిల్లాడు ఏంటో గాలి పీల్చడంలో ఇబ్బంది పడుతున్నాడండి, ఏంటో గాలి బాగా పీలవలేకపోతున్నాడు అని కంప్లైంట్ చేస్తుంది మదరు. డాక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమైందమ్మాడు, బాగానే ఉన్నాడు కదా, మంచిగా ఆడుకుంటున్నాడు, ఎగురుతున్నాడు, దూకుతున్నాడు, ఎందుకు అంత నీ అనుమానం అంటారు. కానీ ఆ తల్లి ఎక్కడో సాటిస్ఫై అవ్వదు. ఏదో ప్రాబ్లం ఉందండి, వీడికి వాతావరణం మారినా కొంచెం ముక్కులు మూసుకుంటున్నాయి, పాలు తాగలేకపోతున్నాడు, నైట్ పూట మేము నరకం చూస్తున్నాం, మాకు నిద్ర లేదంటాడు. కానీ పౌలు బాగానే ఉంటారు, వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి బాగుంటారు, నైట్ పూటనేమో నరకం ఉంటుంది. కాబట్టి ఈ అలర్జీ ఆస్తమా ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి ప్రాబ్లం. సో దాన్ని మొత్తం ఆ వ్యాధి గురించి తెలిస్తే తప్ప దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఒక్కోసారి అన్ని పరీక్షలు నార్మల్గా ఉండొచ్చు, ఒక్కోసారి పేషెంట్ చెప్పేదానికి దానికి సంబంధమే ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే అర్థం చేసుకోవాలి,
సో హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సీజనల్ గా కూడా ఆస్తమా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుందా? చాలా అమ్మా. ఇప్పుడు 365 days లో ఎవ్రీ డే ఇస్ ఏ డిఫరెంట్ డే. కాబట్టి పర్యావరణంలో అనేది ఒక డైనమిక్ సిచ్యువేషన్. సో గాలిలో ఇప్పుడున్నటువంటి ఈ గాలి ఇంకో తర్వాత ఉండదు, అందులో ఉన్నటువంటి కంటెంట్స్ మారిపోతుంటాయి. సో దాంట్లో పోలెన్స్ మారిపోవచ్చు, డస్ట్ మైట్స్ మారిపోవచ్చు, కెమికల్ కంపోజిషన్ మారవచ్చు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి, అంటే మనం జనరల్గా ప్రతిరోజు 15,000 నుంచి 20 లీటర్ల గాలిని పీల్చి వదులుతుంటాం. అంటే జనరల్గా 70 kg ఉన్నటువంటి ఒక పర్సన్. ఈ ఇన్ని వేల లీటర్ల గాలిలో వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, డస్ట్ మైట్స్ ఉంటాయి, పోలెన్స్ ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి కెమికల్ గ్యాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన శ్వాస నాళాల మీద ప్రభావాన్ని చూపించేవి. కాబట్టి వాటికి వచ్చేటటువంటి ఆ సిమ్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి, అందుకని ఈ వైరల్కి కానీ ఇప్పుడు బ్యాక్టీరియాలకు కానీ మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ వచ్చాయి. ఈ వ్యాక్సిన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే చీటికి మాటికి పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ రావు. టీనేజ్లో, పిల్లల్లో, అడల్ట్స్లో, ఏజ్ మళ్ళిన వాళ్ళలో, ముఖ్యంగా 55 years దాటిన వాళ్ళందరికీ కూడా వాళ్లకు సిఓపిడి ఉన్నా, అంటే పొగ తాగి వచ్చేటటువంటి జబ్బులున్నా, లేకపోతే మాటిమాటికి సైనస్, దగ్గు, తెమడ రావటం ఇలాంటివి ఉన్నా, ఆక్యుపేషనల్ ఆస్తమా అంటాం, అంటే వృత్తి సంబంధిత ఆస్తమా. ఇందాక మనం అనుకున్నాం, మీరు అన్నట్టు గారి ఆస్తమాలో ఎన్ని రకాలు ఉంటాయని, వృత్తి సంబంధిత ఆస్తమా కూడా ఒకటి ఉంటుంది. సో ఏ వృత్తిని బట్టి దానికి సంబంధించినటువంటి ఆస్తమా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికి ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి వ్యాక్సిన్లు వైరల్లకు, బ్యాక్టీరియాలకు అందుబాటులో ఉన్నాయి. 100 సార్లు మనకు గనక అటాక్ మాటిమాటికి వస్తుంటే అందులో 70% అటాక్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది, అది జీవితంలో ఒకసారి 1 or 2 times. మరీ చిన్న పిల్లల్లో అయితే 3 times ఇస్తాము. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటిన తర్వాత 1 time ఇచ్చినా సరిపోదు, అట్లీస్ట్ 2 times కూడా ఇవ్వచ్చు. అయితే వైరల్ వ్యాక్సిన్స్ ఉంటాయి, అవి మాత్రం ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అయితే కనీసం 3 డోసులన్నా తీసుకోవాలి. అయితే మరీ పెద్దవాళ్లలో సిఓపిడి, అంటే పొగ సంబంధించిన వాళ్ళలో, డయాబెటీస్ ఉన్నా, కిడ్నీ జబ్బులున్నా, క్యాన్సర్ జబ్బులున్నా, గుండె వ్యాధి ఉన్నా, దాంతోపాటు ఊపిరితిత్తుల వ్యాధి ఉంటే మాత్రం సంవత్సరానికి ఒకసారి తీసుకోవటమే బెటర్. ఆ వైరల్ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆగిపోతాయిగా. తర్వాత ప్రతిసారి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం రాదు కదా. ఆ న్యూమోనియాలన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. కాబట్టి పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలు వరకు ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయన్నమాట. సో ఇలాంటి కనుక తీసుకున్నట్లయితే వ్యాక్సిన్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడైనా. సో వ్యాక్సిన్లు ఇప్పుడు అదికే చెప్తారు, మన దేశంలో ఈ వ్యాక్సిన్ల మీద అవగాహన రాలేదు ఇంకా. అయితే 55 సంవత్సరాలు మించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్స్ అంటాం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఏంటంటే ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా జలుబు, దగ్గు, ఆయాసం ఉన్నా, తర్వాత మీకు డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, క్యాన్సర్ ఉన్నా, ఇంకా వీటికి సంబంధించినటువంటి కిడ్నీ జబ్బులున్నా, మూత్రపిండాల జబ్బులున్నా కూడా సో ఈ యొక్క వ్యాక్సిన్, అంటే మనం స్టీరాయిడ్ మందులు వాడుతున్నా, క్యాన్సర్ మందులు వాడుతున్నా, ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే న్యూమోనియా రాకుండా కాపాడతాయి, మిగతా జబ్బులు రాకుండా చాలా వరకు అడ్డుకట్ట వేయగలుగుతాయి. కాబట్టి వ్యాక్సిన్లు అనేవి కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే శ్వాస హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్స్ ఇవ్వటం అనేది నిరంతరం చేస్తున్నాం అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనుకున్నది. అందుకే వ్యాక్సిన్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే మాటిమాటికి హాస్పిటల్కి రావటం అనేది ఒక భారంతో కూడుకున్నటువంటి విషయం. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తకు సంబంధించినవి తీసుకోవాలి, అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబ్రాన్ని వేయకుండా ఉంటాం, అగరబత్తీలు వెలిగించకుండా ఉండటం, డస్ట్ మైట్స్, ఈ విషయంలో. తర్వాత వ్యాక్సిన్స్. ట్రీట్మెంట్ గురించి మరింత డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1. జీవన్ రేఖలో అలర్జీ, ఆస్తమా, గురక వంటి సమస్యలు పరిష్కారాలపై డాక్టర్ వీరపనేని విష్ణురావుతో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, అలర్జీ, ఆస్తమా, గురక ఈ మూడింటికి సంబంధం ఉంటుందా?
ఎస్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే అలర్జీ నేను చెప్పాను కదా, అలర్జీ ఆస్తమాకు దారితీస్తుంది. అలర్జీ వల్లనే సైనస్ వస్తుంది. సో సైనస్ అనేది సపరేట్ జబ్బు కాదు. అలర్జీకి సంబంధించినటువంటి జబ్బుల్లో అతి ముఖ్యమైనది సైనస్. తర్వాత ఈ సైనస్ నుంచే కిందికి టాన్సిలైటిస్ అంటాం. ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి కొంచెం. సో ఈ ఫ్యారింగ్స్ కూడా ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ మందం అవుతుంది, లారింగ్స్ కూడా మ్యూకస్ మెంబ్రెయిన్ మందం అవుతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అని చెప్పాము ఇందాక మనం. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక గాయం. ఈ గాయం అనేది ముక్కు చివరి నుంచి మొదలు పెడితే ఊపిరితిత్తుల్లాగా వ్యాపించి ఉంటుంది ఈ గాయం. సో ఈ గాయం ఉన్నప్పుడు ఏంటంటే మందం అవుతుంది అనమాట. ఆ మ్యూకస్ లైనింగ్ అనేది, ఆ లోపల ఉన్నటువంటి పొర ఉంటుంది కదా, వాటిని లైనింగ్ చేసే పొర మందం అవుతుంది. ఇది మందమైనప్పుడు ఈ అలర్జీయే మెల్లమెల్లగా అన్ని ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అదే ఆస్తమాకు దారితీస్తుంది. ఎప్పుడైతే ఈ సైనస్లు, ఈ పాలిప్స్ ఉబ్బుతాయి, ఒక్కోసారి ముక్కులు అడ్డుపడతాయి అనమాట. సో ఈ టర్బినేట్స్ అనేవి లావ్ అయిపోతాయి, ఈ ఎడినైడ్స్ అనేవి ఉబ్బుతాయి, ఈ టాన్సిల్స్ ఉబ్బుతాయి, ఈ ఫ్యారింజైటిస్ వస్తుంది. వీటన్నిటి వల్ల కొంతమంది ఏంటంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దవాళ్ళ దాకా కూడా గురక పెడతారు. ఇంకోటి, గురకని చాలా మంది అసలు ప్రాబ్లం గానే అనుకోరు. అది ప్రాబ్లం గా అనుకోవాల్సిన అవసరం ఉందా? సీరియస్ గా తీసుకోవాల్సిన చాలా సీరియస్ తీసుకోవాలమ్మా. ఇప్పుడు గురక అనేది అతిపెద్ద వ్యాధి. గురక అనేది ఒక ఊబిలో దిగటంతో సమానం. అంటే కొన్ని గురకలు సాధారణమైన గురకలు ఉంటాయి. సో అదేంటంటే వంశపారంపర్యంగా కొన్ని వచ్చేటటువంటి గురకలు, అది పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే గురకని సీరియస్ గా తీసుకోవాల్సిన సందర్భం ఏంటనేది చాలా ఇంపార్టెంట్. అయితే గురకని ఎవరైనా సరే నోరు తెరిచి నిద్రపోతుంటే, ముక్కులో నుంచి గాలి లేకుండా నోరు తెరిచి నిద్రపోతుంటే ఇక ఎంత సౌండ్ వస్తుందంటే వాళ్ళ ఇంట్లోనే గారు, పక్కింట్లో కూడా ఎవరు నిద్రపోరు, అలాంటి సౌండ్ వస్తున్నా. దాని తర్వాత ఈ పక్కన పడుకునే వాళ్ళు భయపడతారు. అసలు ఏమైపోద్దో ఏంటి, ఉన్నాడా పోయాడా అని చూసుకుంటారు. ఒక్కోసారి అంటే అని ఉలిక్కిపడి లేస్తారు. ఆ ఉలిక్కిపడి లేచినప్పుడు చెమటలు పడతాయి కొంతమందికి. ఆ చెమటలు రావటం అనేది ప్రమాదకరమైన సిమ్టమ్. కొంతమందికి సొల్లు గారుతూ ఉంటుంది. ఠోక్కుని లేస్తారు ఒక్కోసారి పెద్ద సౌండ్ చేస్తూ, వాళ్ళు ఠోక్కున పడుకుంటారు. సో ఇలా చేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళకు ప్రాణం ఆగిపోయినంత పని ఇది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఒక కన్నేది చూస్తుంటారు, వీళ్ళు ఎలా ఉన్నారా ఏంటని. దీనివల్ల వీళ్ళ ఆరోగ్యం పాడైంది, ఎందుకంటే వీళ్ళు నిద్రపోరు పాపం. అందుకే గురక వ్యాధిలో ఉన్న ఒక విచిత్రమైనది ఏంటంటే, గురక పెట్టేది ఒకళ్ళైతే బాధపడేది ఇంకొకళ్ళు. పార్ట్నర్కి నిద్ర ఉండదు. నిద్ర లేకపోవటం వల్ల ఏంటి, హెడేక్, పొద్దున్నే పని చేసుకోలేకపోతారు, చికాకు, కోపం. తర్వాత గురక పెట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బాయి ఎంత అదృష్టవంతుడు, చాలా గురక పెట్టి చాలా నిద్రపోతున్నాడు, బీభత్సంగా అనుకుంటారు. యాక్చువల్గా ఆయనకు నిద్ర లేదు, అది డిస్టర్బ్డ్ స్లీప్ అంటాం. కాబట్టి వాళ్ళు డీప్ స్లీప్ లోకి వెళ్ళలేరు. అయితే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా రిఫ్రెష్ అవ్వరు వాళ్ళు. పొద్దున్న ఈ గురక పెట్టే వాళ్ళు ఎవ్వరు కూడా అబ్బా చాలా హ్యాపీగా నిద్రపోయాను నేను, నాకు చాలా బాగుంది మార్నింగ్ లేవగానే అనరు ఎవరు. మళ్ళీ నిద్రపోతే బాగుంటుంది కదా అంటారు. మళ్ళీ లేచి 2-3 గంటలు నిద్రపోతారు. ఆఫీసులో పోయి అక్కడ నిద్రపోతారు, కారు నడుపుకుంటే అక్కడ నిద్రపోతారు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటారు. ఇది ప్రమాదకరమైనటువంటి సిమ్టమ్. అంటే గురక ఇది ఊబకాయానికి దారితీస్తుంది. అంటే రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకు నిద్ర సరిగా లేనప్పుడు. అంటే నిద్ర అనేది ఒక విధంగా చూసుకుంటే నిద్ర ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యం. ఒక మనిషి ప్రశాంతంగా ఉన్నాడు, ఒక మనిషి నిమ్మళంగా ఉన్నాడు, ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే అతని నిద్ర చాలా బాగుంది అని అర్థం. ఒక మనిషి చిటపటలాడుతున్నాడు, ఒక మనిషి ఎప్పుడు చూసి నిద్రపోతున్నాడు, చిన్న ముక్కు మీద కోపం ఉంది, దాని తర్వాత బీపీ ఉంది, షుగర్ ఉంది, ప్రపంచంలో అన్ని జబ్బులు ఉన్నాయి, తర్వాత ఊబకాయం ఉంది, ఇవన్నీ ఉందంటే ఈయనకు నిద్ర బాగాలేదని అర్థం. అన్నిటికీ నిద్రతో లింక్ ఉంది. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ గురక అనేది పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసుల వరకు ఎవరికైనా ఉండొచ్చు. ఈ అలర్జీకి, ఆస్తమాకు, గురకకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి రీసెర్చ్ ఏంటంటే, ఒకప్పుడు గురకకు ఈ ఆస్తమాకు అలర్జీకి సంబంధం లేదనుకునేవాళ్ళు, కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను అలర్జీ, ఆస్తమాకి, గురకకు సంబంధం ఉందని చెప్పి. కాబట్టి వీటన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది. ఈ అలర్జీ, ఆస్తమా వదిలేస్తే చిన్నప్పటి నుంచి పెద్ద అయిన దాకా దాని ఫలితమే, దాని పర్యవసానమే గురక. కాబట్టి ఈ సైనస్ ఉన్నవాళ్ళు కానీ, అంటే ఈ గురక అలర్జీ, ఆస్తమా లింక్ ఉందని ఎప్పుడు తెలుసుకోవాలంటే, వీళ్ళు ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తుంటారు. నాకు అది పడదు, నాకు ఇది పడదు, నాకు కూల్ డ్రింక్ పడదు, నాకు ఐస్ క్రీమ్ పడదు, నేను అక్కడికి పోతే నాకు ఏందో అవుతుంది, నాకు చలిగాలికి పోతే హెడేక్ వస్తుంది అన్న అంటారు.
లేదా నేను మెట్లెక్కి తాయాసపడతాను, కొంచెం పని చేసి తాయాసపడతాను, నాకు చేత కాదు, నాకు టైర్డ్నెస్ ఉంటుంది అంటుంటారు. అంటే వీళ్ళల్లో కూడా ఏదో ఒకటి పడకపోవడం, ఏ పని చేసినా ఆయాసం రావటం ఈ గురక వాళ్ళల్లో ఉంటే ఇది అలర్జీ ఆస్తమాకు లింక్ ఉంది అని చెప్పి మనం అనుకోవాలి. కాల్ రిసీవ్ చేసుకున్నామండి. రాము లింగంపల్లి నుండి. రాము గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. బాబుకి 7 సంవత్సరాలు. ఓకే. 7 సంవత్సరాలు వయసు సార్. ఒక 5-6 నెలల క్రితం ఒకసారి కాఫ్ లాగా వచ్చింది. ఓకే. వస్తే మేము డాక్టర్స్ కి చూపిస్తే అన్ని చెకప్స్ అన్ని చేసి ఏం ప్రాబ్లం లేదు, లైట్ ఎనర్జీ అని చెప్పి అప్పుడు తగ్గిపోయింది సార్. ఓకే. మళ్ళీ ఇటీవల కొంచెం ఎనర్జీ లాగా కొంచెం కనిపిస్తే డాక్టర్ గారి దగ్గర తీసుకొస్తే పిల్లల డాక్టర్ చూపిస్తే వాళ్ళు ఎనర్జీ ఉంది అని చెప్పారు సార్. ఓకే. చెప్తే మూడేళ్ళు అనే ఒక సిరప్ దానిలో టెలికాప్ 5 టాబ్లెట్స్ ఇచ్చారు సార్. 3 months వాడండి టెలికాప్ టాబ్లెట్స్ అని చెప్పి చెప్పారు. ఓకే. ఎలా ఉన్నాడు ఇప్పుడు బాబు? బాబుకు ప్రాబ్లం ఏం లేదు సార్, మామూలుగా ఉన్నారు. జస్ట్ మేము గమనించి ప్రికాషనరీగా కొంచెం రెస్పాండ్ అవుతున్నాము. బరువు అయితే బరువు 20 కిలోనే ఉన్నారు సార్, కొంచెం అండర్ వెయిట్ ఉన్నారు సార్. చాలా రోజుల నుంచి అండర్ వెయిట్ లభిస్తా ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. కానీ మేము ఏంటన్నా అప్పుడప్పుడు తగ్గుతుంటారు సార్ కొద్దిగా. మీ తల్లిదండ్రులు ఎవరికైనా ఉందా అండి లక్షణాలు? ఇలాంటిది ప్రత్యేకంగా ఇలాంటిది ఏం లేదు సార్. ఇట్లా ఏమి ప్రత్యేకంగా లేదు. దీన్ని మనం ఎవరికైనా చెప్పాలా లేకపోతే ఎట్లా చేయించుకుంటారా, మీ దగ్గరికి వచ్చి కలవడానికి ఏమైనా అవకాశం ఉందా సార్? రావచ్చండి. అడ్రస్ అక్కడ మీ స్క్రీన్ మీద పడుతూ ఉంది కదా, మీరు ఎప్పుడైనా రావచ్చు. సో ఒకటేంటంటే ఇప్పుడు ఇతనికి 7 years. సో అలర్జీ ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఒకటేనండి, దీర్ఘకాలికంగా ఎవరైనా సరే పిల్లలు అలర్జీ ఆస్తమా మొదలయ్యేది పసిపిల్లల్లోనే. అలర్జీ ఆస్తమా అని చెప్పి ఇక్కడ రాసి ఉండదు. అయితే కొంతమంది చిన్నపిల్లలకు ఆస్తమా ఉన్నట్టు ఆస్తమానా అని భయపడతారు. ఆస్తమా అంటే ఏదో కాదు, ఎంతకు తగ్గని జలుబు, ఎంతకీ తగ్గని తుమ్ములు, మాటికి హాస్పిటల్ పోవటం, ఎంతకీ తగ్గకపోవటం, ఎక్కడో చోట నెబులైజర్ పెట్టించుకోవటం, అది మళ్ళీ హాస్పిటల్లో పోవటం, యాంటీబయాటిక్స్ టన్స్ వాడటం. నెబులైజర్ అంటే గుర్తొచ్చిందండి, మాటికి నెబులైజర్స్ పెట్టకూడదు. అదే చెప్తున్నాను. అంటే అలర్జీ ఆస్తమాని పక్కదారి పట్టించేటటువంటి అతి ముఖ్యమైన సాధనాల్లో నెబులైజర్ ఒకటి. అంటే నెబులైజర్ అనేది కేవలం తాత్కాలికమైనటువంటి వైద్యం. నెబులైజర్ ని మనం అనటం కాదు, నెబులైజర్ వాడాల్సిన సందర్భాలు వేరే ఉన్నాయి. అయితే ప్రతిసారి ఏంటంటే పిల్లలు కూడా అసలు ఎవరికి వాళ్ళు నెబులైజర్ కొని ఇంట్లో పెట్టుకుంటారు. పిల్లలే వాళ్ళ పెట్టుకుంటుంటారు ఎప్పుడు ఆయాసం వచ్చినప్పుడు. ఇంకా పెద్దవాళ్ళు నిద్రపోతున్నా వాళ్ళే లేచి పెట్టుకుంటుంటారు. అంటే వైద్యం అనేది తాత్కాలికమైన వైద్యం. అది అసలైన వైద్యాన్ని మనం మరుగున పరుస్తుంది. నెబులైజర్ వాడాల్సిన అవసరం రాకుండా చేయటమే అసలు సిసలైనటువంటి వైద్యం. ఎవరైనా సరే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ పోయి నెబులైజర్లు పెట్టించుకుంటున్నారో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ప్రతిరోజు, వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే, వాళ్ళందరికీ తప్పు వైద్యం జరుగుతున్నట్లే. నెబులైజర్ వాడాల్సిన అవసరం రాకూడని వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ప్రివెన్షన్, అంటే నివారించేటటువంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అంటే తాళం ఒకటి తాళం చేయి ఒకటిలాగా వైద్యం జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఈ బాబుకు ఖచ్చితంగా మంచిగా అయిపోతాడు. బరువు కానీ హైట్ కానీ అందరి పిల్లల్లాగానే అయ్యేటటువంటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎవరు కూడా ఈ అలర్జీ వల్ల బాధపడాల్సినటువంటి అవసరం లేదు. శ్వాస హాస్పిటల్లో అలర్జీ ఆస్తమా గురకకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులో ఉందా? ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు అత్యాధునిక శాస్త్రీయ వైద్యం ఏంటంటే అలర్జీ, ఆస్తమా, గురకకు సంబంధించినవి ఇన్హేలర్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ గా వస్తున్నటువంటి ఇమ్యునోథెరపీ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు ఇమ్యునోథెరపీ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఎంత డస్ట్ ఎలర్జీ ఉంటుందంటే ఎక్కడ కొంచెం మనం అల్మారా దులిపినా, పాత పేపర్లు ముట్టుకున్నా, ఎక్కడికి పోయినా కొంచెం దుమ్ములో పనిచేసినా 100 తుమ్ములు వస్తాయి. కళ్ళు విపరీతంగా నలుస్తూ ఉంటారు, తుమ్ములు వస్తూ ఉంటాయి. డస్ట్ కొంచెం తగిలినా కూడా వాళ్ళకి తెలిసిపోద్ది వెంటనే. అలాంటి వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఈ డస్ట్ మైట్స్ వల్ల వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఒక పొలం పోతేనో, ఒక చెట్ల దగ్గరికి పోతేనో పోలం ఎలర్జీ ఉంటుంది. అంటే దేని వల్ల వస్తుందో తెలుసుకొని దాన్నే మనం ఇంజెక్షన్ రూపంలోకి మలవటం. ఈ డస్ట్నే తీసుకొని ఈ డస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాన్ని ఇంజెక్షన్ల రూపంలో మన బాడీలోకి ఇస్తారు. ఈ డస్ట్ మైట్స్ ని
ఇవ్వటం వల్ల వారానికోసారో 2 వారాలకోసారో నెలకోసారో 4 నెలలకోసారో ఇప్పుడు ఇంజక్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు మనం పాము విషయాన్ని కొంచెం ఎక్కిస్తే నిజంగా పాము దర్శనం ఏం కాదు. దీనికి బేసిస్ ఇదనమాట ఇమ్యునోథెరపీ అంటే. అది అంటే ప్రతిరోజు మనం డస్ట్కు సంబంధించినటువంటి ఇంజక్షన్లు ప్రతిరోజు ఇప్పుడు చుక్కల రూపంలో కూడా అవైలబుల్ ఉంది. నాలుగు కింద చుక్కలు ఆస్మా వ్యాక్సిన్స్ అంటాం. సో నాలుక రూపంలో చుక్కల రూపంలో కానీ ఇంజక్షన్ల రూపంలో కానీ ఇదే డస్ట్ మైట్ దేని వల్ల ఎలర్జీ వస్తుందో దానిని తక్కువ మోతాదు నుంచి మోతాదు కొంచెం పెంచుకుంటా నిర్ణీతమైనటువంటి సమయంలో వారానికోసారా 2 వారాలకోసారా 4 వారాలకోసారా అట్లా బాడీలో ఇంజెక్ట్ చేస్తూ పోయినట్లయితే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత ఇతను డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా అది రాదు, ఇంకా ఆ అలర్జీ ఆస్మా అనేది రాదు. అంటే ఇది శాశ్వత పరిష్కారం వైపు ఇప్పుడు మనం అడుగులేస్తున్నాం ఇప్పుడే. సో ఇప్పుడే మన ఇండియాలో ఇమ్యునోథెరపీ అనేది మొదలు కాబోతుంది, మన శ్వాస హాస్పిటల్లో మొదలు కాబోతుంది. సో ఇవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ప్రపంచంలో అలర్జీ ఆస్మాకు సంబంధించింది ఏదున్నా కూడా అవి శ్వాస హాస్పిటల్లో మనకు లభ్యం అవుతాయి. అయితే ఏంటంటే ఇది గ్రాడ్యువల్ గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడిప్పుడే పాపులారిటీని పొందుతుంది. ఈ పాపులారిటీ పొందేటటువంటి ఈ దశలో ఎవరికైతే క్లాసికల్ ఎలర్జీ ఉందో, ఎవరికైతే ఇన్హేలర్స్ పనిచేయట్లేదో, ఎవరికైతే ఆధునిక వైద్యం అన్ని ఫెయిల్ అయిపోయాయో ఆ కేసుని మనం ఫైండ్ అవుట్ చేసుకొని, అంటే కేసు సెలక్షన్ ఇంపార్టెంట్. ఏ కేసుకు మనం ఇమ్యునోథెరపీ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఆ కేసు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డస్ట్ మైట్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి. సో ఆ టెస్టుల్ని బట్టి వాళ్ళకి ఏ మోతాదులో ఇవ్వాలో మనం చేసుకున్నట్లయితే ఇమ్యునోథెరపీ ద్వారా చాలా మందికి ఇప్పుడు ఆ ఉపశమనం అనేది కలుగుతుంది. తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఇన్హేలర్స్, ఏ ఇన్హేలర్ వాడాలనేది ఇంపార్టెంట్. మీరు నెబులైజర్లు వాడకూడదు. కేవలం ఆస్తలిన్ ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు చాలా మంది. ఆస్తలిను, థియో ఆస్తలిన్ అని చెప్పి సాల్బుటమాల్ ఇన్హేలర్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. ఒకసారి కాదు, రోజు 20-30 సార్లు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇదంతా తప్పు చేస్తున్నట్టే లెక్క. అంటే తాళం ఒకటి తాళం చేయి ఒకటి అనమాట. ఈ ఇన్హేలర్స్ అన్ని ఈ వాడకం తప్పు. అయితే ఇన్హేలర్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఏ ఇన్హేలర్ వాడాలి అనేది అనుభవమైనటువంటి డాక్టర్ ద్వారా తెలుసుకుని కనుక మనం వాడగలిగితే సో దానికి అలవాటు పడేటటువంటి అవకాశం ఉండదు, పెరుగుదల ఆగిపోయేటటువంటి అవకాశం అంతకంటే ఉండదు. అదొకటి. తర్వాత ఈ వైరల్ వల్ల, ఈ యొక్క బ్యాక్టీరియల్ వల్ల ఈ ఇన్ఫెక్షన్లు మాటికి వస్తున్నాయి కాబట్టి వాటికి మనకు వ్యాక్సిన్లు తీసుకోవడం అనేది అతి ముఖ్యం. ఈ వ్యాక్సిన్లు పసిపిల్లల నుంచి మనం పండు ముదుసల వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. వైరల్ వ్యాక్సిన్లు కానీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్లు కానీ ఇవ్వచ్చు. ఇవి శ్వాస హాస్పిటల్లో లభ్యం. కాబట్టి ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకు ఇది నివారించవచ్చు. తర్వాత దేని వల్ల వస్తుందో దానికి దూరంగా ఉండటం, దుమ్ము, ధూళి, పొగ ఇందా చెప్పుకున్నాం కదా, వాటన్నిటికి దూరంగా ఉండటం. ఇప్పుడు వర్షాకాలంలో పోయి వర్షంలో తడవకుండా ఉండటం. సో చలికాలంలోనైతే బట్టలు చక్కగా వేసుకోవటం, అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ తినకుండా ఉండటం. సో ఏది తినాలో అదే తినటం, ఆరోగ్య ఫిట్నెస్ ఉంచుకోవటం, శ్వాసకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవటం, ప్రాణాయామం నేర్చుకోవటం, యోగా చేయటం. సో ఇవన్నీ మన భారతీయ విధానంలో అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చక్కటి ఆహారం, చక్కటి ఎక్సర్సైజు, చక్కటి జీవన విధానం, చక్కటి ఒక అనుభవమైనటువంటి డాక్టర్ని కలవటం, సో సరి అయినటువంటి పరీక్షలు చేయించుకొని సరి అయినటువంటి వైద్యాన్ని కనుక పొందినట్లయితే అలర్జీ, ఆస్తమా, గురక వల్ల ఏ ఒక్కరూ ఎంత మాత్రం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. డాక్టర్ షార్ట్ గా చెప్పండి, నిరంతరం మీరు ఆస్తమా గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంకా సమాజంలో అవగాహన రాలేదంటారా ఆస్తమా గురించి? చాలా చేయాలమ్మా, చేసింది చాలా తక్కువ. ఇప్పుడు నేను గత 10-15 సంవత్సరాల నుంచి నిరంతరం అలర్జీ, ఆస్తమా మీద మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే అలర్జీ, ఆస్తమా అనేది చాలా కామన్ ప్రాబ్లం. కానీ 100 మంది అలర్జీ, ఆస్మాతో బాధపడుతుంటే ఇప్పటికి కూడా కేవలం 10 మంది కంటే తక్కువ మందికి మాత్రమే అసలు సిసలైన వైద్యం అందుతుంది. 10 మంది కూడా కాదు, నా దృష్టిలో 5 మందికే. ఇంకా 95 మంది మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, అశాస్త్రీయ వైద్యాలు, తప్పుడు వైద్యాలు, చెప్పానుగా నెబులైజర్లు, రాంగ్ ఇన్హేలర్స్ ఇలా వాడుతూ ఉన్నారు. సో 95% ఆఫ్ ద పేషెంట్స్ ఇంకా మిగిలే ఉన్నారంటే నిరంతరం అవగాహన కార్యక్రమాలు మనం చేపట్టాల్సిందే. కాబట్టి మనం ఏంటంటే నేను పుస్తకం రాశాను, శ్వాస అని చెప్పి. అది మన హైదరాబాద్ బస్ స్టాండ్లో లభ్యం అవుతుంది. ఆ పుస్తకం చదివినట్లయితే అసలు అలర్జీ అంటే ఏంటి, ఆస్మా అంటే ఏంటి, గురకేంటి, దాని లక్షణాలు ఏంటి అంటే టోటల్ ఫ్యామిలీకి అవగాహన వస్తుందన్నమాట. వాళ్ళే డయాగ్నోజ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది, శ్వాస.com అని. అందులో పోతే కనుక ప్రతి స్కూల్లో
వాళ్ళంతట వాళ్ళే స్కూల్ పిల్లలు వాళ్ళ అవగాహనలు చేసుకోవటం ఎలా అనేది కూడా ఆ క్వశ్చనర్ ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోతున్నట్లయితే అవగాహన కలిగించడం అనేది అతి ముఖ్యమైనది. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా చాలా అవగాహన కల్పించారండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ జీవన్ రేఖ. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.